భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు నివాసంలో ఈరోజు సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నర్సాపురం మహిళా అధ్యక్షురాలుగా వాకా వరలక్ష్మిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనమాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేవు శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఆముదలపల్లి వెంకటాచార్యులు, జిల్లా అధ్యక్షులు సందక రామకృష్ణ, కొప్పాడ సత్యనారాయణ, కట్టుంగ నరేష్, సంగాని వెంకటేశ్వరరావు, పట్నాల రమేష్, దేవంశెట్టి సత్యనారాయణ, వరద రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి గురించి మనందరం కూడా మననం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సావిత్రిబాయి పూలే గారు ఆవిడ 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. ఒక రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. తర్వాత ఆవిడకి 1940లో కేవలం 9 సంవత్సరాల వయసులో మహాత్మా జ్యోతిరావు పూలేతో ఆవిడ వివాహం చేయడం జరిగింది. వివాహం అయినప్పటికీ మహాత్మా జ్యోతిరావు పూలే నిరక్షరాస్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలేకి ఆయనే జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఆవిడ ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై ఆవిడ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది మరి తదుపరి ఆవిడ 1948లో ఆ రోజున ఉన్నటువంటి కట్టుబాట్లు, బ్రాహ్మణ ఆధిపత్యం, అగ్రవర్ణాల కట్టుబాట్లలో ఈ చదువు, సంపాదన, ఆస్తులు కూడగట్టుకోవడం అనేది పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున ఈ దళిత బహుజన వర్గాలందరూ కూడా అట్టడుగు వర్గాల మహిళలందరూ చదువుకోవాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో ఆవిడ స్కూల్స్ ను స్థాపించి మరి వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఆవిడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు చాలా దారుణమైనటువంటి దాడులు, ఆవిడ స్కూల్కి వెళ్తూ ఉంటుంటే రాళ్లు చిక్కుకొట్టడం, బట్టల మీద బురదేయడం, చాలా దారుణంగా ఇబ్బందులు పెడతా ఉంటుంటే అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తట్టుకుని ఆవిడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అతి తక్కువ సమయంలో 4 సంవత్సరాల కాలంలోనే గ్రామాల్లో 20 పాఠశాలలు స్థాపించి మొత్తం ఆవిడ జీవిత కాలంలో 58 స్కూళ్లు స్థాపించడం జరిగింది. మరి ఆ రోజున ఆవిడ మీద ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా ఆవిడ అనుకున్నటువంటి సంకల్పం నెరవేర్చడానికి ఆ రోజున ముందడుగు చేసింది. కాబట్టి ఆ రోజు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజున భారతదేశంలో మహిళా మండలందరూ చదువుకుని ఈ రోజున ఉన్నత విద్యలో వాళ్ళు అభ్యసించి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్స్ గా మరి అందరూ ఉన్నారంటే ఆ రోజున మహాత్మా జ్యోతిరావు గారి భార్య సావిత్రిబాయి పూలే తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అని చెప్పి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆవిడ 1948లో స్కూల్ స్థాపించి అదేవిధంగా 1890లో జ్యోతిరావు పూలే గారు చనిపోయిన తర్వాత ఆయన మరణానికి తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యి మొట్టమొదటిగా ఒక భర్త చనిపోతే భర్త చితికి నిప్పు పండించినటువంటి ఆవిడే చితికి నిప్పండించి దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఆ విధంగా తర్వాత కాలంలో వాళ్ళకి పిల్లలు లేకపోతే జ్యోతిరావు పూలేకి, సావిత్రిబాయి పూలేకి ఒక బ్రాహ్మణ వితంతు కుమారుడిని పెంచుకుని మరి తరువాత 1896-97 దశకంలో మహారాష్ట్రలో దారుణమైనటువంటి క్షామం, అదేవిధంగా ప్లేగు వ్యాధి ఉన్నప్పుడు ఈవిడ మొత్తం జోలి పట్టి విరాళాలు సేకరించి వాళ్ళందరికీ కూడా విరాళాలు ఇచ్చి ఆ రోజుల్లోనే 2000 మందికి భోజనాలు పెట్టి ఆ ప్లేగు వ్యాధి గురైన వారిని అందరినీ కూడా ఆవిడ తాకి వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు చేయడం వల్ల మొదటగా అదే ప్లేగు వ్యాధి గురయ్యి 1897 మార్చి 10వ తారీఖున ఆవిడ చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా ఆవిడని శ్లాఘించవలసినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.